హలో అండి, అందరికీ నమస్కారం. మొన్న మాఘ పౌర్ణమి పూజకి మా చెల్లయ్య వాళ్ళ ఇంటికి కాకినాడ వెళ్ళాం కదా. ఆ మర్నాడు మేమందరం కలిసి భావనారాయణ స్వామి గుడికి, అంటే సర్పవరంలోని భావనారాయణ స్వామి గుడికి వెళ్ళామన్నమాట. మా అమ్మ, పెద్దమ్మ, మా వదినలు, మా చెల్లెళ్ళు, అక్కలు, మరదళ్ళు అందరం కలిపి ఆటో కట్టించుకుని గుడికి వెళ్ళిపోయాము. ఇదిగోండి భావనారాయణ స్వామి గుడి శిఖరం, గోపురం. ఇది నారద కుండం అన్నమాట. అదిగోండి నారదుల వారు. దీన్ని నారద కుండం, నారద తీర్థం అని ఎందుకు అంటారు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇదిగోండి హనుమంతుల వారు. మాఘ ఆదివారాల్లో అది భక్తులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి గుళ్ళో పొంగళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటారంటండి. మా వాళ్ళు అందరూ దిగుతున్నాం, నేను కూడా దిగి జస్ట్ స్నానం చేయలేదు కానీ కొంచెం తీర్థం తీసుకుని తల మీద చల్లుకున్నాము మేమందరము. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం. మాఘమాసంలో ఆదివారాలు అది భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుందటండి. అందుకే ఈ బారికేడ్లు అవన్నీ కట్టారనమాట. సాధారణంగా గుడి గోపురాల మీద పావురాలు ఉంటాయి కదండి, ఇక్కడ రామచిలకలు ఎక్కువగా ఉంటాయంట, కానీ ఇప్పుడు లేవు. ఇక్కడ నుంచో క్రీమ్ క్రీమ్ అరుస్తున్నాయి. అదిగోండి వినిపిస్తున్నాయి కదా రామచిలకల క్రీంకారాలు. మా చెల్లి లోకల్ కదండి, ఎవరో కనిపించి చెప్తున్నారనమాట నిన్న చాలా రష్గా ఉంది అని చెప్పి. ఇదిగోనండి కాళింది మడుగులో కాళీయమర్దనం చేస్తున్న కన్నయ్య. బాగుంది కదా. ఈ మధ్యకాలంలో ఆలయాల్లో కూడా చక్కగా ఇలా డెకరేటివ్గా చేస్తున్నారు. ఇదిగోండి గరుడాళ్వారు, సుదర్శన చక్రం, తిరునామము, ఇంకా పాంచజన్య శంఖము, ఆ పక్కనే హనుమంతుల వారు. బాగుంది కదండి. ఇది గుడి ఎంట్రన్స్ లోపలికి రాగానే రాతి మంటపం కనిపించిందండి. లోపల మరి అది ఏంటో తెలియలేదు, వెళ్ళనివ్వలా. ఇంకా మేము అదంతా చూసుకుంటూ ఎదురుకు వచ్చేటప్పటికి ధ్వజస్తంభం. మేము ఒక ప్రదక్షిణ చేద్దామని చుట్టూ తిరగడానికి గుడి కూడా చూసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ప్రదక్షిణ కోసం వచ్చామన్నమాట. ఇక్కడ అంతా మొక్కలు అవన్నీ పెంచుతున్నారు. ఇప్పుడు ప్రతి గుళ్ళోనూ చక్కగా మొక్కలు అవి పెంచి ఒక గార్డెన్ లాగా, ఒక పార్క్ ఎన్విరాన్మెంట్ లాగా చేస్తున్నారు అనమాట. ప్రశాంతతతో పాటు అందరికీ ఆహ్లాదకరంగా ఉండేలాగా. బాగుంది కదా చూడడానికి, అంత గ్రీనరీగా చాలా బాగుంది. తర్వాత అక్కడ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించినట్టున్నారు. ఆ తర్వాత పక్కనే గోశాల కూడా ఉందండి. ఇప్పుడు ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ చాలా చోట్ల గోశాల పెడుతున్నారు, చూశాను నేను. ఇక్కడ కూడా గోశాల ఉంది. ఒక 2-3 గోవులు ఉన్నాయి. గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం అని రాశారు. అందుకే మేము చుట్టూ ఒకసారి తిరిగామన్నమాట. అదిగోండి శిఖరం కనబడుతుంది చూడండి. ఆ పక్కనే గృహ సంకల్ప టికెట్ 100 రూపీస్ అని కనిపించింది.
అక్కడ ఇటుకల మీద ఇటుకలు పెట్టి అలా పెట్టారు. చాలా గుళ్ళో గమనించారా, రాయి మీద రాయి పేర్చి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకి సంకల్పం సిద్ధిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది అలాంటిది అనమాట. ఆ తర్వాత అక్కడ రావి చెట్టు అశ్వత్థ నారాయణుడు అంటారు కదండి. రావి చెట్టుని నారాయణ స్వరూపంగా కొలుస్తాం మనం. అక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇది జమ్మి సెమీ వృక్షం అంటాం కదా. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అని విజయవాడలో చూశానండి నేను. విజయవాడ అమ్మవారి గుడి దగ్గర అలా ఉంటుంది, ఈ నక్షత్రానికి ఈ చెట్టు అలాగే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఈ గిన్నెలు, ఈ పెద్ద పెద్ద పాత్రలు ఇవన్నీ ఏంటి అని అడిగితే, మాఘమాసం ఆదివారాల్లో భక్తులు ఎక్కువ వస్తారు కదా, అందుకోసం అన్నదానం చేస్తారని చెప్పారనమాట. అలా మేమంతా ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రాతి గోడలన్నీ చూస్తూ ఉన్నప్పుడు కనిపించాయి అనమాట. రాయి మీద రాయి పేర్చి ఎన్ని ఇల్లులు కట్టేశారు. ఇదిగోండి, ఇక్కడ రాతి గోడలోకే మహాగణపతి అని రాతి విగ్రహం, గణపతి విగ్రహం ఉందన్నమాట. ఇక్కడంతా ఖాళీ ప్రదేశం అది ఉంది కదండి, ఈ చెట్టు కింద. ఈ ఖాళీ ప్రదేశంలో పొంగళ్ళు వండి మాఘ ఆదివారాలు స్వామికి నివేదన చేస్తారట. భక్తులు చాలామంది వచ్చి చేస్తూ ఉంటారట. ఆ విధంగా మేము చుట్టూ తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి చేరుకున్నాం. స్వామివారి పాదాలకు నమస్కరించుకున్నాం. ఓం నమో నారాయణాయ. ఆ ధ్వజస్తంభం వెనకాల స్తంభం మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది కనిపిస్తుంది కదా, రాతి స్తంభం మీద రాతి విగ్రహం. తర్వాత మేము లోపలికి వెళ్తుంటే అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఛత్రాలు కనిపించాయి. అంటే గొడుగులు అన్నమాట. స్వామివారిని ఊరేగింపుకు తీసుకెళ్ళినప్పుడు ఈ ఛత్రాలు తీసుకుని ఆ పైన గొడుగు పట్టి తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఆ పక్కనే చామరం కూడా ఉంది చూడండి. అదిగో మనం ఇందాక చూసిన రాతి స్తంభం మీద ఇటువైపు నుండి చూస్తే గరుడాళ్వార్ గారు కనిపిస్తున్నారండి. ఇక్కడ బయట తులాభారం కూడా ఉందండి. ఇదిగోండి, ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. నాకు ఈ రాతి గుళ్ళు, రాతి మండపాలు, ఈ పాత ఆలయాలు ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా మన చరిత్ర, మన సంస్కృతి మనం తెలుసుకోవడానికి నిలబెట్టిన నిలువుటద్దాలు అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇవన్నీ చూసుకుని ముందుకెళ్తుంటే అక్కడ ఆళ్వార్ల విగ్రహాలు కనిపించాయండి. ఆళ్వార్లు ఆ పక్కనే భావనారాయణ స్వామి మూల విగ్రహం ఉందండి. ఈ గుళ్ళో భావనారాయణ స్వామి వారివి 3 విగ్రహాలు ఉన్నాయంట. ఈ విధంగా ఒకటి బయట ఈ విగ్రహం, ఇంకొకటి పాతాళం అంటే లోపలికి ఉందండి, ఇంకొకటేమో గర్భగుడిలో ఉన్న మూల విరాట్ అన్నమాట. ఈ విధంగా గుడి లోపలి ప్రాంగణంలో కూడా మేము చుట్టూ చూసుకుంటూ వస్తుంటే వాహనాలు, స్వామివారిని ఊరేగించే వాహనాలు ఉంటాయి కదండి, అశ్వవాహనం, ఇంకా సింహవాహనం, ఆ తర్వాత ఇదిగోండి శేషవాహనం, అంటే ఇది పెద్ద శేషవాహనం, పల్లకి, ఆ పక్కనే చిన్న శేషవాహనం, ఆ వెనకాల ముత్యాల పందిరి అనుకుంటానండి, ముత్యాల పందిరి. ఇదిగోండి, ఇది సింహాసనం. ఈ విధంగా మేము ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇదిగోండి, ఆ పక్కనే గరుడ వాహనం కూడా ఉంది. ఇదిగోండి, ఇలా మేము ఈ శిల్ప సంపద ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మాకు పాతాళంలో వెలిసిన భావనారాయణ స్వామి అది అండి ఎంట్రన్స్. ఈ పూల డెకరేషన్ మాత్రం, ఈ పుష్పాలంకరణ చాలా బాగా చేశారండి. వైకుంఠ ఏకాదశి టైంలో
ఇంకా ఈ మాఘమాసంలో కూడా ఎంత బాగా చేస్తారంట పర్వదినాల్లో, అది చాలా బాగుంటుందంట. అంటే విష్ణువు అలంకార ప్రియుడు కదండి. ఆ పక్కన స్వామివారి గోవింద నామాలు బోర్డు పెట్టారు. అవి చదువుకుంటూ ముందుకెళ్తే ఈ గుడి యొక్క ప్లాన్ కూడా అక్కడ ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టారండి. ఒకసారి నారదుడికి గర్వభంగం చేయదలిచి శ్రీ మహావిష్ణువు ఆయన మీద విష్ణుమాయని ప్రకటిస్తే ఏం జరిగిందంటే, భూలోక సంచారానికి వచ్చినప్పుడు నారదుల వారు ఒక కుండంలో స్నానం చేసినప్పుడు స్త్రీగా మారిపోయారట. ఆయనకి ఏమీ గుర్తులేదు ఇంతకుముందు ఏంటనేది. అక్కడ ఒక రాజు ఆ నారద స్త్రీని చూడడం, వివాహం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి 60 మంది పుత్రులు, వాళ్లే తెలుగు సంవత్సరాలు, ప్రభవ విభవ ఇవన్నీ అన్నమాట. అలా పుట్టిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఒకరోజు పరరాజ్యం వాళ్ళు వీళ్ళ మీదకి దండెత్తి వచ్చారు. భర్తతో సహా పిల్లలందరినీ నారద స్త్రీ కోల్పోయింది. అలా ఉండగా విష్ణుమాయ ప్రభావం వల్ల ఆ సమయంలో కూడా ఆవిడికి ఆకలేసి ఒక చెట్టుకున్న పండును అందుకోబాగా అందకపోతే అప్పుడు అక్కడ ఉన్న మహాముని ఒక ఆయన, అంటే ఆయన విష్ణువే ఆ రూపంలో వచ్చి, నువ్వు ఆ ఎదురుగుండా ఉన్న ఒక తీర్థకుండం కనిపిస్తుంది కదా, అందులో స్నానం చేసి వచ్చి అందుకో, నీ ఎడమ చేయి పైకి పెట్టి అందులో స్నానం చెయ్యి అని చెప్తే, సరే అని ఎడమ చేయి పైకి పెట్టి అందులో స్నానం చేస్తే ఆ చెయ్యి మటుకి స్త్రీ రూపంలో ఉండి మిగిలిందంతా పురుష రూపం వచ్చేసిందనమాట. ఆ చెయ్యి ఎందుకు అలాగా స్త్రీ రూపంలో ఉందంటే నారదమునికి ఇవేమి జరిగినవి మర్చిపోకుండా గుర్తుండడం కోసం అన్నమాట. ఇదంతా గుర్తొచ్చిన నారద మహాముని చాలా పశ్చాత్తాపంతోనూ సిగ్గుతోనూ సంసార బాధల్లో పడి తాను ఏ విధంగా విష్ణువును విస్మరించాడో గుర్తు చేసుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆయన భావంలో కనిపించిన నారాయణ స్వరూపమే భావనారాయణ స్వామిగా అవతరించి ఈ క్షేత్రంలో అర్చామూర్తిగా వెలిశారన్నమాట. ఆ బయట ఉన్న నారద కుండమే ముక్తి కుండము, ఇంకా నారద తీర్థము అంటారు. అయితే నారాయణుడు నారదుని యొక్క భావంలోంచి వచ్చారు కదా, పక్కనే లక్ష్మీదేవి లేకపోవడంతో నారదుల వారు మళ్ళీ లక్ష్మీదేవిని కూడా ప్రార్థించి తపస్సు చేసి ఆమె కూడా ఇక్కడ వెలిసేలాగా చేశారన్నమాట. ఆ విధంగా ఇక్కడ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారు వెలిశారు. ఇక్కడ వెలిసిన ఈ భావనారాయణ స్వామి వారిని మొదటిగా పూజించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్న సర్పరూపంలో ఉన్న అనంతుడికి ఆ నారాయణుడు ఇచ్చిన వరం కారణంగా ఇక్కడ ఈ ఊరికి సర్పవరం అనే పేరు వచ్చిందని చెప్తారు. అలా స్థల పురాణం అంతా చదువుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్కడ మనవాళ్ల మహాముని అనే ఆయన ఉపాలయం కూడా కనిపించింది. అక్కడ కూడా నమస్కారం చేసుకున్నాం. అలా మనవాళ్ల మహాముని ఆలయం నుంచి ముందుకు వస్తుంటే రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కనిపించింది. అదిగోండి. ఆ విధంగా మేము ముందుకు నడుచుకుంటూ ప్రధానాలయం దగ్గరికి వచ్చేసామండి. ప్రధానాలయంలో శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుందండి. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి అక్కడ చాలామంది కూర్చొని విష్ణు సహస్రనామం చదువుతున్నారు. వాళ్ళు ముందుకు వస్తే ఆ పక్కనే స్వామివారికి నైవేద్యాలు తయారు చేసే తహళి అంటే వంటశాల ఉందండి అక్కడ. ఇదిగోండి. ఈ విధంగా మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ గరుడాళ్వారి వారి విగ్రహం ఉంది, చాలా బాగుంది. ఆ పక్కనే యాగశాల అనుకుంటుంది ఉంది, చూద్దాం. ఆ పక్కనే హోమశాల ఉంది. ఇదిగోండి హోమశాల, యాగశాల. ఇందులో హోమాలు అవి చేస్తూ ఉంటారు కదండి, ఇక్కడే చేస్తారనమాట. ఇదండి, ఈ విధంగా మేము మాఘమాసంలో భావనారాయణ స్వామి యొక్క దర్శనం చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.